చెన్నైలో ట్రాఫిక్ జామ్ అయితే ఈ మాత్రం ఉంటుంది మరి. అందుకే చాలా తొందరగా బయలుదేరాలి. లేట్గా బయలుదేరామంటే అంతే సంగతి. హే ఖైరతాబాద్ వినాయకుడు గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. విశాఖపట్నంలో ఆర్కే బీచ్ దగ్గర చూడండి, బీచ్ ఎంత నల్లగా మారిపోయిందో. కొంతమంది కాలుష్యం అంటారు, కొంతమంది సహజంగా వచ్చిందంటారు, మరి ఏంటో తెలియదు, నల్లగా అయిపోయింది చూడండి. ఎప్పుడైనా తిరుపతి వెళ్తే అలిపిరి పాదాల గుండా లేదంటే శ్రీవారి మట్టి గుండా పాదయాత్ర చేయాలనుకుంటే ఫ్రీ బస్ సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. ఆటో వాళ్ళు అడుగుతున్నారు చూడండి డబ్బులు, అయ్యో బాబోయ్. ఆ గట్టునుంటావా, ఈ గట్టుకు వస్తావా, అటు మంగళగిరి ఇటు విజయవాడ, ఎటు వెళ్తావు, ఏదో ఒక గట్టులో పడిసావు, మాకెందుకులే గాని. ఒకసారి సూళ్ళూరుపేట నుంచి నెల్లూరు వెళ్తే 155 రూపాయలు టికెట్ అయిందియా. ఓ నాయనో, బస్సులో 155 రూపాయలు టికెట్. ట్రైన్లో వెళ్తేనే మంచిది అయ్యా, లాంగ్ జర్నీ చేసినప్పుడు ట్రైన్లో వెళ్తేనే మంచిది అనమాట. కొండారెడ్డి బురుజ మజాక, కర్నూలు గడ్డ మీద కొండారెడ్డి బురుజ అంటే ఏమనుకున్నావు మరి.